కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందులు లేవట. 3 నెలలకోసారి ఇండెంట్ పెట్టాల్సి ఉన్నా ఈ ఏడాది ఆ దిశగా అడుగులు పడలేదు. బీపీ, మధుమేహం, గుండె సంబంధిత మందులు బయటే కొనుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఔషధాల కొరత వల్ల కార్మికులకు ఇబ్బందులు తప్పట్లేదు. రాష్ట్రంలో దాదాపు 14,56,000 మంది ఈఎస్ఐ ఉద్యోగులున్నారు. విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడలో ఈఎస్ఐ ఆసుపత్రులు ఉన్నాయి. విజయనగరం, ఆదోని, సోళ్లూరుపేటలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. 2026-27 సంవత్సరానికి ఇప్పటివరకు మందులు కొనుగోలు చేయలేదు. మందులు లేకపోవడంతో బయట కొనుక్కుని బిల్లులు పెట్టుకోవాలని రోగులకు చెబుతున్నారు. దీనికి పెద్ద తతంగమే ఉండటం, బిల్లులు సకాలంలో రాకపోతూ ఉండటంతో చాలా మంది విసుగు చెందుతున్నారు. కష్టమైనా నష్టమైనా బయటే మందులు కొనుక్కుంటున్నారు. మందులు లేవు, ఇప్పుడు బీపీ బిళ్ళలు లేవు అంటున్నారు. ఇప్పుడు 20 ఇచ్చారు 30 బిళ్ళలకి, ఏంటి ఇంకో 10 లేదంటే లేవని చెప్పాలిగా, చెప్పకుండా ఎట్ట మాట్లాడుతున్నారు. మొత్తం 4-5 రకాలు రాస్తే 2 రకాలు ఇస్తారు, 2 రకాలు లేవు, ఈసారి వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్తారు. మరి గవర్నమెంట్ మరి కార్మిక శాఖ ఇస్తుందో ఇవ్వట్లేదో తెలియదు. మరి ఇక్కడ డిస్పెన్సరీలో ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదండి. ఫిట్స్, షుగర్, బీపీ అన్నీ మా హస్బెండ్కి ఉన్నాయి. మేము ఎన్ని టాబ్లెట్లు అయినా అట్లా బయట కొనుక్కున్నాం. షుగర్, బీపీ కంటే కొన్ని వీళ్ళు ఇస్తున్నారు. ఫిట్స్ టాబ్లెట్లు కనీసం నేను 5-7 సంవత్సరాల పైనుంచే కానీ తక్కువ లేదు, బయటే కొనుక్కుంటున్నాం. నాకు బిల్లు పెట్టుకోమంటారు, కానీ అవి ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు రావట్లేదో, రాను కూడా రాలా. ఇంతవరకు ఒక బిల్లు కూడా మాకు పాస్ అవ్వలేదు. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో రక్తపోటు, మధుమేహం, కాళ్లు, కీళ్ల నొప్పుల మందుల కొరత ఉంది. మందులు రోజూ వినియోగించే వారికి కేవలం 4 నుంచి 5 రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారు. దీంతో మందుల కోసం డిస్పెన్సరీల చుట్టూ తిరగాల్సి వస్తోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. థైరాయిడ్ బాధితులకు కూడా నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు 10 రోజులకే ఇస్తూ ఉండటంతో పదే డిస్పెన్సరీలకు వెళ్లాల్సి వస్తోంది. కీళ్లవాతానికి సంబంధించింది సార్. కీళ్లవాతానికి థైరాయిడ్ బిళ్ళలు కూడా ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి ఉండలేదు సార్. నెలకు 5,000-6,000 అవుతున్నాయి సార్. వాళ్ళు పెన్షన్ మీద బతికేవాళ్ళే, ఇంకా అప్పో చెప్పి మరి చూయించుకోవాలి కదా సార్. మేమంటే తిరగగలం సార్, పెద్ద వయసు వాళ్ళు అంటే తిరగలేరు కదా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సర్జరీ జరిగింది కాలుకి, అయితే దాని తాలూకు 2 సంవత్సరాల తర్వాత ఒక ఇంజెక్షన్ గురించి వచ్చాను. వస్తే అది మన ప్రైవేట్ హాస్పిటల్లో అది వచ్చేసి ఖరీదు 7,000. మరి ఇక్కడ ఉంటుందనుకుని వస్తేనేమో వీళ్ళ దగ్గర ఉండదు అని చెప్పారు. అది ఏంటంటే 15 డేస్కి ఒకసారి చేయించుకోవాలి. అది ఆ ఇంజక్షన్ అనేది ఇక్కడ దొరకపోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రతిదానికి ఇప్పుడు రావడానికి ఇబ్బంది, వెళ్ళడానికి ఇబ్బంది. టెస్ట్ ఒక చోట రాస్తారు, మందులు ఒక చోట ఇస్తున్నారు. బ్లడ్ టెస్టులు కూడా అసలు లేవు. అందుబాటులో లేని మందుల కోసం ఇండెంట్ పెట్టామని విజయవాడ ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అంటున్నారు. ఈఎస్ఐసి డీజీ అప్రూవ్డ్ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్న మెడిసిన్స్ మేము ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుందండి. కొన్నిసార్లు ఆ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్లో లేని మందులు అవసరం పడవచ్చు పేషెంట్స్కి. దానికోసం ఈఎస్ఐసి మాకు రీసెంట్గా ఒక ఆథరైజ్డ్ డీలర్ లార్విన్ అనే వారిని ఇచ్చింది. ఈ ఆర్సీలో లేని మెడిసిన్స్ కూడా ఈఎస్ఐసి అప్రూవ్డ్ ఆథరైజ్డ్ డీలర్ ద్వారా తెప్పించుకోవడానికి మేము ఇండెంట్స్ పెట్టున్నామండి. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోపల ఎవరైనా పేషెంట్లకి మా దగ్గర లేని మందులు అవసరమైతే అవి వాళ్ళు కొనుక్కొని బిల్లులు పెట్టుకుంటే వెంటనే మేము వాళ్ళకి రియంబర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుందండి. ఎక్కడైనా 1-2 లోపాలు ఉంటే మేము సరిదిద్దుకుంటామండి. కొన్ని డిస్పెన్సరీల నుంచి కేంద్రీయ ఔషధ నిల్వ కేంద్రాలకు ఇండెంట్ పెట్టగా స్వల్పంగా ఇచ్చారు. కొన్ని వ్యాధులకు సంబంధించిన మందులు లేవని చెబుతున్నారు.